సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య నాగం బ్లాగ్స్. మేము మనాలిలో ఉన్నాము. ప్రస్తుతం మేము కాటేజ్లో ఉంటున్నాము. మరి రూమ్ టూర్ చూద్దాం రండి. నాతో వచ్చిన వాళ్ళు ఆ పక్క రూమ్ లో ఉన్నారు. దిస్ ఈస్ లివింగ్ రూమ్. ఈ హోటల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని చిక్ చాట్ చేసుకుంటూ మంచి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ టీవీ చూసుకుంటూ సినిమాలు కూడా పెట్టుకున్నాం. మేమైతే నిన్న సినిమా పెట్టుకొని చూసినాం. అండ్ ఇలానే లివింగ్ రూమ్ లో నుంచి వస్తే ఇక్కడ డైనింగ్ రూమ్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇక్కడనే చేసినాము. అండ్ లంచ్ వచ్చేసి మనం సైడ్కి వెళ్తాం కదా, అక్కడనే తినాలి. ఇక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా కూర్చొని తినడానికి టేబుల్స్ కూడా ఇచ్చారు. బాగుంది కదా. And this is aquarium, fishes పెట్టినాం. ఇది వచ్చేసి హీటర్. మనాల్లో చాలా ఇంపార్టెంట్. హీటర్ లేకపోతే మనం అస్సలు ఇక్కడ ఉండలేము. అండ్ డైనింగ్ అండ్ లివింగ్ రూమ్ లోకి వచ్చేసి ఒక హీటర్ ఇచ్చారు, చలి పెట్టినప్పుడు ఆన్ చేసుకోనికి. ఈ రూమ్ కి మాత్రం ఈ హీటర్ ఇచ్చారు. లివింగ్ రూమ్ లో నుంచి బయటికి రాగానే ఈ క్లైమేట్ లొకేషన్ వస్తుంది. దిస్ ఇస్ చిల్ అవుట్ ప్లేస్. ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఇక్కడ కూర్చొని మంచి కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినుకుంటూ ఆ చలిలో. అండ్ ఇక్కడ నుంచి మాత్రం వ్యూ మస్తు అదిరిపోయింది. మెయిన్గా ఇక్కడ వ్యూ అయితే, ఈ లొకేషన్లో వ్యూ అయితే సూపర్ ఉంది. ప్రస్తుతం అయితే లైట్గా ఎండ్ వచ్చేసింది. నేనైతే మార్నింగ్ 10కి చూస్తున్నా. ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా బాగుంది వ్యూ. ఆ వ్యూ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తా వీడియోలో. మేమైతే ఇక్కడ పైన రూమ్లో ఉంటున్నాం. మేము కావాలనే చాలా పైన వేసుకున్నాం వ్యూ కోసం. అండ్ ఇప్పుడు రూమ్ చూడడానికి వెళ్దాం. ఇదైతే చిన్న రూమ్ కానీ బాగుంది, మాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. రెండు రూమ్స్ ఇలా రైట్ సైడ్ రాగానే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. చిన్న విండో ఇచ్చిండు. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఈ నుంచి అయితే చాలా బాగుంది. చిన్న అవుట్డోర్ లా ఇచ్చిండు. కాకపోతే ఇటు సైడ్ వెళ్ళొద్దు అనుకుంటా, మాకు తెలియదు, మేమైతే వెళ్ళలేదు. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఒక వ్యూ పాయింట్. చూడండి ఎంత బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. కొంచెం ఎండగా ఉంది కాబట్టి సరిగ్గా అనిపిస్తలేదు, కానీ మాకు లైవ్ లో చూడడానికైతే చాలా బాగుంది. ఇది కాటేజ్ కదా, మొత్తం చెక్కతోటి ఉంది, మస్తు ఉంది. ఇట్లాంటిది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే మన ఇల్లు చెక్కలతో ఉండవు కదా. బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం చిల్లవనికి సిట్టింగ్ అండ్ టేబుల్ ఇచ్చిండు. అండ్ ఈ రూమ్ లో ఒక చిన్న టీవీ ఇచ్చారు, బాగుంది. అండ్ బెడ్ బాగుంది, పండుకోనికి చాలా బాగుంది. ఇది వచ్చేసి లగేజ్ పెట్టుకోనికి కబోర్డ్స్. ఇట్లా 2 షేప్స్ ఇచ్చాను. ఫస్ట్ అయితే నిజంగా నాకు ఈ కబోర్డ్స్ అని తెలియదు, అసలు ఏం కనిపించలే. తర్వాత చూసిన కబోర్డ్స్ మేమైతే ఏమెట్లే బ్యాగ్ లోనే ఉంచుకున్నాం.
అండ్ ఒక కెటిల్ కూడా ఇచ్చిండ్రు. ముందు జాగ్రత్త కెటిల్ ఉంటుందో ఉండదో అనేసి మేము కూడా ఒకటి సేఫ్ సైడ్ పట్టుకొచ్చుకున్నాం. అలానే చెప్పి వాటర్ హీట్ ఉండడానికి ఒక వాటర్ బాటిల్, నార్మల్గా ఉండడానికి ఒక వాటర్ బాటిల్ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఇంకొక డోర్ ఉంది. ఇలా వెళ్తే నార్మల్గా ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఇచ్చిండు, వాష్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. మా లగేజెస్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాము. చూడండి, 3 రోజుల ట్రిప్కి పెద్ద సూట్ కేసు పట్టుకొచ్చుకున్నాము. అంతే, దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. బాగుందిగా? మీకు నచ్చిందా? మాకైతే ఫుల్ నచ్చింది. నాకు విజయ్కి అయితే మస్తు నచ్చింది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో గైస్, స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ మనాలి బ్లాగ్స్.